గుడ్ మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా. మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలు 91వ దావీదు కీర్తన 15వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈరోజు దేవుని యొక్క మాట 91వ దావీదు కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా. మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తూ ఉంటాడు, దేవుడు మనకి జవాబిస్తూ ఉంటాడు. ఈ యొక్క కీర్తన, మోషే ప్రార్థన అంతా కూడా ఈ యొక్క కీర్తనలో రాయబడి ఉంటూ ఉన్నది. ఇది మోషే యొక్క కీర్తన అంటూ ఉంటారు, అంటే తన యొక్క ప్రార్థన. అయితే అతడు నాకు మొర్రపెట్టగా కదా, మోషే మొర్రపెట్టినప్పుడు దేవుడు మోషేకి ఉత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు. శ్రమలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, నడిపించాడు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు కదా. మనము పిలిస్తే పలికేటువంటి దేవుడు, మనము అడిగితే మన జీవితంలో కార్యం చేసేటువంటి దేవుడు మన దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం అధైర్యపడక దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అతడు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో తోడేయండు. నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నీ శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ ప్రతి ప్రార్థన ఆయన విని, నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి, నీ ప్రతి ప్రార్థనకు దేవుడు కార్యం చేసి ఆయన నిన్ను బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి నిన్ను ఆయన ముందుకి నడిపించేటువంటి దేవుడు ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి, నీ ప్రతి ఒక్క శోధనలో దేవుడు నీకు తప్పిస్తూ నిన్నేం చేస్తాడంట, ఆయన గొప్ప చేస్తాడంట. ఎక్కడ నువ్వు తగ్గించబడ్డావు, ఎక్కడ నువ్వు నలకొట్టబడుతున్నావు, ఎక్కడ నేను తక్కువలో ఉన్నాను అనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నేను ఆలకించి, నీ యొక్క మొరను నేను విని, నీకు నేను జవాబిచ్చి, నేను నిన్ను నడిపిస్తూ నేను నిన్ను బలపరుస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తాను, నువ్వు మొర్రపెట్టినప్పుడు శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నీ యొక్క ప్రతి ఒక్క వేదనలో, బాధలో నేను నీకు తోడై ఉండి నేను నిన్ను గొప్ప చేసి నడిపిస్తాను. నువ్వే విషయంలో కూడా భయపడకు, అధైర్యపడకు, నేను నీ పక్షాన ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన పక్షాన ఉండేటువంటి దేవుడు, ఆయన మన పక్షాన కార్యం చేసే దేవుడు. నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉంటాడు. నిత్యము నిన్ను బలపరిచి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన యేసయ్యా, ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి, నాయన నీ బిడ్డలు ప్రభా తండ్రి, నాయన యేసయ్యా దేవా, నీ సన్నిధిలో ప్రభా తండ్రి అందరూ కూడా ప్రభా నిలబడి ఉంటుండగా నువ్వు గొప్ప కార్యం చేసేటువంటి దేవుడవై ఉంటున్నావు ప్రభా. ఈరోజు నువ్వు నాకు మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా. నేను నీకు తోడై ఉంటాను శ్రమలో అన్నావు. నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభా తండ్రి, నీ బిడ్డల్ని గొప్ప చేసి నువ్వు ఆశీర్వదించు. వారికి నువ్వు తోడైండి నువ్వు బలపరచమని ప్రార్థిస్తున్నా అయ్యా. నీ యొక్క ఉన్నతమైనటువంటి కృప, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరి ఏ అవసరతలో, ఎవరి ఏ కన్నీరులో, ఎవరి ఏ అక్కరలో, ఎవరు ఏ బాధలో ఉన్నారు, వారి ప్రతి అవసరతను, అక్కడిని కన్నీరును తీర్చి దేవా వారి గొప్ప సమాధానమును దయచేసి నీవే దీవించి ఆశీర్వదించి నడిపించమని మా ప్రభువును, ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.